అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త పాత్రలు ఇందులో ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూనే మరోవైపు ఆలయాల సంప్రోక్షణ బాధ్యతలు కూడా ఆయన తీసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు. అలానే ఈ వ్యవహారం మొత్తం కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయనేటువంటి ఆసక్తి కూడా ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతలు వరుసపెట్టి కోర్టు మెట్లెక్కడం, మరోవైపు సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి కేసు వేయడం కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి మలుపుగా కనిపిస్తుంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అడ్వకేట్ నరేష్ శుంకరావు ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. నమస్తే అండి. నరేష్ గారు, ఏంటి ఈ ఇష్యూలో మొత్తం కోర్టు ముందరకు వెళ్తుంది, కోర్టులు ఏం చేస్తాయి అనేటువంటి ఒక సందేహం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా సిట్ అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. అలానే ఆలయ ఈవోగా శ్యామలరావు గారు శాంతి యజ్ఞం నిర్వహించారు, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సంబంధిత ఆలయాల్లో కూడా ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది అన్నారు. కానీ కోర్టు మెట్లెక్కడం అనేది ఈ వ్యవహారంలో ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది? 308 సంవత్సరాలు కలిగిన పవిత్రమైన తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుంటాము అని చెప్పి చాలా బాధాకరమైన విషయం అండి. అదేవిధంగా కూడా మన యొక్క హైందవ ధర్మానికి కానీ పవిత్రతకు కానీ దెబ్బతీసేటువంటి కార్యక్రమం అండి జరిగింది. దాని మీద నిజ నిజాలు తేల్చేందుకు అంటే ఇప్పుడు ఎవరి మీద అయితే కనుక విమర్శలు ఎక్కువ పెడుతున్నామో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి సంబంధించి ఈ విధంగా ఒక జంతువు కొవ్వులతోటి అదేవిధంగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలిపిన నెయ్యి వాడారు అనే వివాదం మీద ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కొత్త ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు టీటీడీ ఈఓ కింద ఉన్న వ్యక్తులు, దాంట్లో ఉన్న సభ్యులు ఈ లడ్డూని అదేవిధంగా ఆ యొక్క నెయ్యి శాంపుల్స్ ఎయిర్ డైరీ నుంచి తమిళనాడు నుంచి వస్తున్న డైరీ శాంపుల్స్ ని గుజరాత్లో ఉన్న ఒక ల్యాబ్కు పంపించడము, ఆ ల్యాబ్ రిపోర్టు బహిర్గతం కావడము, దాంట్లో కూడా జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి తేలిన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రతి ఒక్కరు దీని మీద స్పందించడము, భక్తులు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళ యొక్క కన్సర్న్ని తెలియజేయడము ఇదంతా చూస్తూనే ఉన్నాము. అయితే ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఒక వివాదం చెలరేగినప్పుడు అది నిజమా కాదా, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది అని వీటిలో వచ్చిన వివాదంలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయని చెప్పి తేల్చడానికి అంతిమంగా ఉన్నది ఏంటి అంటే కనుక కోర్టులు అండి. దానికి సంబంధించే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ అనే దర్యాప్తు సంస్థను వేసి దాంట్లో నిజ నిజాలు తేల్చేందుకు ఆయన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎంపీ, ప్రముఖ లాయరు, సోషల్ యాక్టివిస్టు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో ఆయన కోర్టు వారిని కోరింది ఏంటి అంటే కనుక ఈ లడ్డు వివాదానికి సంబంధించి కోర్టు మానిటరింగ్ చేసే విధంగా ఒక దర్యాప్తుని చేసి దానికి సుప్రీంకోర్టు జడ్జి వారు కానీ లేదంటే కనుక ఒక రిటైర్డ్ జడ్జి వారు కానీ ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం మీద ఒక దర్యాప్తు ప్రారంభించి దాంట్లో నిజ నిజాలు తేల్చాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకొక హిందీకి సంబంధించిన న్యూస్ ఛానల్ నడిపే ఒక యాజమాన్యం కూడా సేమ్ అటువంటి ప్రాతిపదికనే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి అని చెప్పి కూడా ఇంకొక పిటిషన్ వేయడం జరిగిందండి. అదేవిధంగా పూర్వపు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద నిజ నిజాలు తేల్చే విధంగా ఒక సిబిఐ ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పాలి. సో ఈ విధంగా కోర్టుల చెంతకు వెళ్ళి కోర్టుల తీర్పుల ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక నిష్పక్షపాతమైన ఒక పారదర్శకమైన ఒక రిపోర్టుని ప్రభుత్వం ముందు ఉంచి అటు కేంద్ర ప్రభుత్వం ముందు కానీ అదేవిధంగా అక్కడ హైకోర్టు అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు, ఏ కోర్టు అయితే కనుక ఉత్తర్వులు ఇస్తుందో ఆ కోర్టు ముందు ఉంచి నిజ నిజాలు తేల్చే విధంగా ఎటువంటి రాజకీయ వివాదాలకి ఆజ్యం పోయకుండా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగిందండి. అయితే కోర్టులు కూడా వీటి మీద ఏం జరుగుతాయి అని అంటే కనుక కోర్టు మానిటరింగ్ కమిటీ అని అంటే కనుక ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్స్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక రిటైర్డ్ జడ్జి తోటి విచారణ జరిపించే అధికారము రాష్ట్రాలకి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందండి. అదే విధంగా కోర్ట్స్ కూడా ఉంది. ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేటువంటి డిమాండ్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీడియా ముందర కూడా అదే మాట్లాడుతున్నారు.
కోర్టులు దీన్ని అంగీకరించడానికి అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు సిట్ అని అనౌన్స్మెంట్ చేశారు. సిట్ అంటే వాళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అంటారు కాబట్టి మేము దాన్ని అంగీకరించామని వైసీపీ నేతలు అంటున్నారు. కోర్టులు ఈ మినిమం ప్రాసెస్ అంటే రాష్ట్ర స్థాయిలో లేదా అక్కడ ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ స్థాయిలో సొల్యూషన్ గురించి ప్రయత్నం చేయకుండా నేరుగా సుప్రీంకోర్టు పరిధిలో కేసులు వేయడం వలన రియాక్ట్ అవుతాయా? ఇప్పుడు కోర్టులు యొక్క విచక్షణ అధికారం అండి, వాటి మీద రియాక్ట్ అవ్వాలా లేదా అని చెప్పాను. ఒకవేళ రియాక్ట్ అయినా కూడా అక్కడ ఒక రిపోర్ట్, ఇప్పుడు కోర్టులు కూడా డిక్లేర్ ది లా అండి. అంటే కోర్టుల్లో ఎవరైతే కనుక తీర్పులు ఇస్తారో ఆ జడ్జి వారు వాళ్ళ యొక్క విధులు వదిలిపెట్టుకుని తిరుమల వచ్చి అక్కడ ఒక నెల రోజులో 2 నెలల్లో కూర్చుని వాళ్ళందరినీ పిలిపించి రిపోర్ట్లు తీసుకుని వాళ్ళ నివేదికలు ఎవరండి, వాళ్ళు ఏం చేస్తారంటే కనుక డైరెక్షన్ ఇస్తారు. ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన ఆ డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలి అండి? రాష్ట్ర ప్రభుత్వంలోనో కేంద్ర ప్రభుత్వంలో ఆ విభాగాల్లో పనిచేసే అధికారులకి డైరెక్షన్ ఇస్తారు. సేయింగ్ దట్ ఏంటి అంటే కనుక దీని మీద ఒక నిష్పక్షపాతమైన దర్యాప్తు చేసి ఆ యొక్క నివేదికని మాకు అందజేయండి అని చెప్పాను. సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ కూడా జ్యుడిషియల్ చేయాలి అని అంటే కనుక వాళ్ళకి వర్క్ బర్డెన్ ఉంటుంది. అదే విధంగా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి అనే కార్యక్రమం ఎవరు పెట్టినా కూడా అది పాసిబుల్ కాదండి. చరిత్రలో ఇప్పుడు ఎవరికట్రా పాసిబుల్ కాదు. మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ కేసులో? ఇప్పుడు పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇది అసలు కల్తీ అయ్యే అవకాశమే లేనటువంటి అంశం, నక్కకి నాగలోకానికి ముడిపెడుతున్నట్టుగా చెప్తున్నారు అనేది ఆయన చేస్తున్న విమర్శ. బంగారంలో రాగి కల్తీ చేస్తారు కానీ రాగిలో బంగారం కల్తీ చేయరు, కాబట్టి ఫిగ్ ఆయిల్ అనేది బంగారంతో సమానం అని చెప్తున్నారు. మీరేమంటారు దీన్ని, ఈ వర్షన్ కానీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారండి. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ గా కూడా పూర్వపుగా ఉన్నారు, ఎక్స్ గా. అదే విధంగా ప్రాక్టీస్ లో కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. సో అటువంటి వ్యక్తి నిన్న ఇటువంటి కామెంట్స్ చేసిన తర్వాత నేను చూశానండి, అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే కనుక అడ్వకేట్స్ కి కావాల్సింది ఏంటంటే కనుక టెక్నికల్ నాలెడ్జ్ అండి. అంటే రోజు 100 రాతలు రాస్తా ఉంటారు, 100 న్యూస్ ప్రజెంట్ అయితే ఉంటాయి. బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా కోర్టు ముందుకి ఒక కేసును కానీ ఒక ఇష్యూను కానీ తీసుకెళ్లే ముందు జడ్జి వారి కంటే ముందుగా అడ్వకేట్ దాని మీద థరో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఫ్యాక్ట్స్ ని ధర్మాసనం ముందుకు తీసుకుని వెళ్ళాలండి. దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్స్ అనేవి పాస్ అయితే ఉంటాయి. ఆయన ఇంకొక మాట ఏమన్నారు అని అంటే కనుక కిలో నెయ్యి 319 రూపాయలు ఉంటే గనక ఈ జంతువుల కొవ్వుతో చేసిన ఏదైతే నెయ్యి ఉంటుందో, అది ఏదైతే నెయ్యి ఆయిల్ ఉంటుందో అది 1400 రూపాయలు ఉంటుంది. బుర్రున్న ఎవడైనా కూడా 319 దగ్గర 1400 రూపాయలు వాడతాడా అని చెప్పి అన్నాడు. సో మరి ఆయన ఏం చూశాడు ఏంటి అంత వేగ్గా స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చా నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక అమెజాన్ లో కూడా దొరుకుతుంది టాలో యానిమల్ ఫీట్ అనే ఆయిల్ కిలో 73 రూపాయలకి అండి. అంటే ఆయన కావాలంటే మాత్రం ఒక 73 రూపాయలు నేను పంపిస్తానండి. ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక సరే ఆయన వర్షనే తీసుకుందాము, కొద్దిసేపు ఓకే అనుకుందాము. అంటే 1400 రూపాయల ఆయిల్ ఎవరు వాడతారు అని చెప్పి మహారాష్ట్రలో 26/11 అటాక్స్ జరిగినప్పుడు అక్కడ కసాబ్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగిందండి, ఓ ఉగ్రవాదిని. అంటే ఆ యొక్క పేలుల్లో ప్రధాన పాత్ర పోషించాడు అని చెప్పి అతనికి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ 35 కోట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ఫ్యాక్ట్ లో మనం ఆలోచించుకున్నట్లయితే కనుక ఇక్కడ 9mm క్యాట్రిజ్ బాక్స్ అంటే బుల్లెట్ బాక్స్ 400 రూపాయలు ఉంటుందండి. దాంట్లో 20 బుల్లెట్లు ఉంటాయి. 2 బుల్లెట్లు కొట్టాడు పోతాడు కదండి. 35 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? అంటే నోటికి వచ్చింది మాట్లాడతాం కదా అని చెప్తే దానికి కౌంటర్ గా 100 రకాల విశ్లేషణలు ఉంటాయండి. దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఒక ధార్మిక వ్యవస్థ, ఒక హైందవ వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ హైందవ ధర్మం మీద దాడి జరుగుతున్న క్రమంలో ఎవరు ఏమి చేయలేనప్పుడు దాన్ని నిదానంగా నాశనం చేయాలి అని అంటే కనుక దానికి 100 రూపాయల దగ్గర 1,00,000 కోట్లు కూడా ఖర్చు పెడతారండి. అది మనకు చరిత్ర చెప్తుంది. ఈ రోజు తిరుమలకు సంబంధించిన లడ్డూకి 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినప్పుడు ఆ యొక్క క్షేత్రం పవిత్రతని ప్రాముఖ్యతని తగ్గించాలి అని అంటే కనుక ఇంజెక్షన్ కొద్దిగా ఇస్తారండి, పాయిజన్. డైరెక్ట్ ఇస్తే కనుక తెలిసిపోతుంది, ఒకేసారి చచ్చిపోతాడు మనిషి. అంటే ఈ యొక్క లడ్డూలు తినే భక్తులు ఎవరైతే ఉంటారో ఈ క్వాలిటీ ఆస్పెక్ట్ లో టేస్ట్ ఆస్పెక్ట్స్ లో తినడం మానేసిన తర్వాత కొద్దిగా వాళ్ళలో ఒక పెదవి విరుపు క్రియేట్ చేసే విధంగా చేసి ఆ యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యతను తగ్గించేటువంటి పెద్ద కుట్ర దీని వెనక దాగుందండి. దాని గురించి 1400 కాదు 2500 రూపాయలు జంతువు కొవ్వు ఉన్నా కూడా వీళ్ళు వాడతారు దాంట్లో. ఎందుకంటే కనుక అన్యమతానికి సంబంధించిన ఒక వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పాలించినప్పుడు అన్యమతానికి సంబంధించిన వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కుట్ర జరుగుతుందండి.
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ మతాలకి లేనంత విధంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి భక్తజనం ఉన్నారు. ఆ విధంగా ఫండ్స్ అనేటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వాదన చూస్తే వైసీపీ నేతలు క్లియర్గా చెప్తున్నారు అసలు ఎలాంటి కల్తీ జరగలేదు, ఇది రాజకీయ కుట్ర. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఆవేశపడుతున్నారు, లేనిపోని వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఆల్రెడీ బోమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆయన కోనేటిలో స్నానం చేసి మరీ ప్రమాణం చేశారు. సో ఆయన ప్రమాణం చేశారు కాబట్టి మా పవిత్రత మాకుంది అంటున్నారు. ఈ పవిత్రతను నమ్మొచ్చా? రాజకీయ నాయకులు చెప్పే మాటలన్నీ సొల్లు మాటలండి. అంటే ఈ విషయంలోనే కాదు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు మైకి పెట్టగానే దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకున్నామని చెప్పని అంటారు. వాళ్ళ మనస్సాక్షి మీద రాత్రి పడుకునేమని చెప్పండి, అదే కోరుకుంటారు వాళ్ళు. ఎమ్మెల్యే మంత్రి అవ్వాలని కోరుకుంటాడు, మంత్రి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు, 50 కోట్లు ఉన్నట్టు 100 కోట్లు కావాలని కోరుకుంటాడు. ఇవన్నీ సొల్లు మాటలండి. అంటే వీళ్ళ యొక్క రాజకీయానికి దేవుణ్ణి కూడా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటారండి. ఇది కొత్త విషయం ఏమేం కాదు, ఎప్పటి నుంచో కూడా మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాము. ఈ రోజు ప్రజల్లో పార్టీ మీద ప్రాముఖ్యత తగ్గినప్పుడు, ఒక విశ్వాసం కోల్పోయినట్లు వాటిని పునరుద్ధరించాలి అని అంటే గనక ప్రజలు ఏ ఒక్క విషయాలకు అయితే గనక దగ్గరగా ఉంటారో, ఎటువంటి సెంటిమెంట్స్ నమ్ముతారో ఆ సెంటిమెంట్స్ తోటి రాజకీయం చేసేటువంటి కుట్రండి ఇదంతా. మీ హయాంలోనే కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు సాక్షాత్ ఎందుకండి అసలు ఏం జరగలేదు అంటున్నారు కదా, అసలు ఏం జరగలేదు అంటున్నారు కదా, సమస్య అదే. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఉందండి, అది గుజరాత్ లో ల్యాబ్ కి పంపించిన రిపోర్టు. సరే, ఆంధ్రప్రదేశ్ లో పంపించిన ల్యాబ్ రిపోర్ట్ అంటే గనక అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉంటే గనక ఉద్యోగులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారని చెప్పి మనం అనుకుందాము. గుజరాత్ కదా పంపించింది అది ల్యాబ్ రిపోర్టు, అక్కడి నుంచి కదా వచ్చింది. రేపటి రోజున ఒక కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే కనుక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒకవేళ దీని మీద సుమోటో కాగ్నిజన్ తీసుకున్నప్పుడు అటువంటి తప్పు నివేదికలు ఇస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఇష్యూ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. రేపొద్దున ఆ విధమైన చర్యలకు పాల్పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అంత విచక్షణ కోల్పోయి అక్కడ ప్రవర్తించుంటారు. ఇక్కడ గతంలో కూడా తిరుమలలో పులులు వచ్చినప్పుడు తర్రలు పంచిపెట్టినటువంటి చరిత్ర వీళ్ళదండి. అటువంటి మహానుభావులు వీళ్ళు చెప్పే మాటలు నమ్ముతామని చెప్పి ఎట్లా అనుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారు, కావాలని వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, దానికి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ పాయింట్ కూడా రైజ్ చేసి మాట్లాడారు. దురుద్దేశపూరితంగా లేదా ఉద్దేశపూరితంగా వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి వ్యూహం రాజకీయ పార్టీలు చేస్తున్నాయా? ఇందులో ముఖ్యంగా అధికార పార్టీ ముందు నుంచి ఈ టాపిక్ రైజ్ చేసింది అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ వైపు వేలు చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పనంటే అబ్సల్యూట్లీ అది ఫాల్స్ అండ్ కండెనబుల్ అండి. ఎందుకు అనంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఏ అధికారం లేనప్పుడే ఆయన బయటకు వస్తున్నాడు అని అంటే కనుక 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజు ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ రోజు నిజంగానే ఆ విధంగా ఆయన వైషమ్యాలు రెచ్చగొట్టాలి అని అంటే కనుక మన తెలంగాణలో చూసుకున్నాం, ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి 20 కార్లు వేసుకుని వెళ్ళి ఇళ్ళు గేళ్లు అన్ని ఎక్కి పూల కుండీలు అన్ని పాల్గొట్టి బయటకు వస్తే కనుక పొట్టు కొట్టేయడం పరిస్థితి క్రియేట్ అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఈ రోజు కొన్ని వేల కార్లు ఆ నాయకులు ఇంటి ముందుకు వెళ్ళి ఆగాయి. ఎవరు ఆపుతారండి? ఎవరు ఆపుతారు? వాళ్ళు ఇంట్లో కాదు, కింద సెల్లర్లో దాక్కున్నా కూడా కింద నుంచి గల్లా పట్టుకు బయటకు వచ్చి అసలు ఎవరిది ఏపీసీ లేకుండా చేసేటువంటి సత్తా సామర్థ్యం సైనిక బలం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఏ రోజైనా ఏ మాట అయినా మాట్లాడారా రెచ్చగొట్టే విధంగా? ఆయన మాలధారణ చేశారు, ఆయన దైవికంగా ప్రక్షాళన కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఖండిస్తున్నారు. ఈ రోజు హైందవ ధర్మం గురించి, ధార్మిక సంస్థల గురించి, పుణ్యక్షేత్రాల గురించి వీటి మీద ఎవరైనా సరే ఇటువంటి దాడులకు పాల్పడితే గనక తప్పకుండా కూడా మేము చూస్తూ ఊరుకోము. ఈ రోజు ఒక ముస్లిమ్స్ మీద కానీ, క్రిస్టియన్స్ మీద కానీ, పార్సీల మీద కానీ, ఇతర మతస్థుల మీద ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు ఈ విధంగానే బిహేవ్ చేస్తారా అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు తప్ప వైషమ్యాలు రెచ్చగొట్టే విషయం ఎక్కడుందండి? వైషమ్యాలు రెచ్చగొట్టడం అంటే ప్రకాష్ రాజ్ గారు చెప్పింది అదే కదా, నా భావం మీరు సరిగా అర్థం చేసుకోలేదు, విదేశాల్లో ఉన్నాను, వచ్చినాక మళ్ళీ క్లియర్ గా వివరిస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు తల్లి క్యాథలిక్ రోమన్ అండి, ఒక క్రిస్టియన్. ప్రకాష్ రాజ్ గారు క్రిస్టియన్ భావజాలాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 25లో 26లో ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు అధికారం ఉంది. డస్ నాట్ మీన్ దట్ పక్క మతం మీద దాడి చేస్తాము అని అంటే గనక చేతులు కట్టుకుని కూర్చోవడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ఆఖరికి ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం ఛాంబర్స్ లో అధ్యక్షుడిగా నిలబడతాను అని అంటే గనక పక్క ప్రాంతం ఓడు అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చినా కూడా ఖండించినటువంటి పరిస్థితి మనందరిది కూడా. అంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే స్వేచ్ఛగా తిరగవచ్చు, అటువంటి ప్రాంతీయ భేదాలు ఎవరి మీద కూడా చూపించకూడదు అని చెప్పి మనము
గుండెకి హత్తుకుని ఆయన్ని వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక మతానికి సంబంధించి ఇటువంటి కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీదే కాదండి, ఎవరి మీద చేసినా కూడా అలా ఖాళీగా కూర్చుని చూడడానికి ఎవరు అడ్మిట్ స్పెక్టేటర్స్ కాదండి. రైట్. రోజు రోజుకి ఈ ఎంక్వైరీల పేరుతో కానీ లేదంటే సేమ్ ఇదే రకంగా సంప్రోక్షణలు కావచ్చు, ప్రాయశ్చిత్తాలు కావచ్చు, రోజు రోజుకి ఇది పెరుగుతుంది. కోర్టుల పరిధిలో పరిష్కారం రావడానికి లేదా కోర్టులు వీలైనంత తొందరగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఇప్పుడు కోర్టులు చేసినా కూడా ఇప్పుడు పర్సే ఎగ్జాంపుల్ అండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుని లేదంటే కనుక ఒక సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్ మీదో వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ మీదో వాళ్ళు దాన్ని అడ్మిట్ చేసుకుని సరే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసి దీని మీద ఒక విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి జరుపుతాయి. అయితే దానికి సంబంధించి ఒక 3 నెలల సమయము లేదంటే కనుక ఒక 4 నెలల సమయం, ఒక ప్రిస్క్రైబ్ టైం పీరియడ్ మినిమం 3 నెలలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ సంబంధించిన కమిటీ మరింత సమయం కోరడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మన దేశంలో జరిగిన కమిటీల తీరు చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఎలక్ట్రిసిటీ బోర్డు మీద ఆల్రెడీ ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్లు ఏర్పాటు చేసి కూడా 4 నెలలు 5 నెలలు కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా మరింత సమయం కావాలంటే కనుక ఒక 1 రోజులు 2 నెలలు వాటిని పొడిగించడం కూడా జరిగింది. దిశ ఎన్కౌంటర్ మీద కూడా సుప్రీంకోర్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక 6 నెలల సమయం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరింత సమయం కావాలంటే ఆ సమయం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు మొదలు పెడితే రేపు పొద్దున ఎండ్ అయిపోతుంది, డే ఆఫ్టర్ టుమారో ఒక జడ్జిమెంట్ పాస్ అయిపోతుంది అని చెప్పి ఎవరు అనుకున్నా కూడా అది అంత ఎంటర్టైనబుల్ ఇష్యూ కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక ప్రాపర్ ట్రయల్ జరగాలి అంటే కోర్టులో యాజ్ ఫార్ యాజ్ కోర్ట్స్ ఆర్ కన్సర్న్. సో కాబట్టి ఇంత తొందరగా మనం తత్సారం చేయకూడదు, తొందరగా ముగిసిపోవాలి అని అంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసిన తర్వాత దాని మీద మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఒక కామెంట్ చేసి ఉంటే కనుక అబ్సల్యూట్లీ నేను కూడా ఈ రోజు అది రాజకీయంగా ఆయన వాడుకుంటున్నారు అని చెప్పి నేను మాట్లాడేటోండి. అక్కడ ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా అది కూడా బయట రాష్ట్రంలో టెస్ట్ చేసిన ఒక రిపోర్ట్ కాబట్టి ఆ రిపోర్ట్ ని బేస్ చేసిన తర్వాత FSSAI అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ కి సంబంధించిన సంస్థ సంబంధించిన ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో కూడా మేము మీ యొక్క ఫుడ్ లైసెన్స్ ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పి కూడా దాంట్లో ఒక షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద వివరణ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి స్పందించడం జరిగింది, కేంద్ర మంత్రి కల్తీ జరిగింది అనడానికి సఫిషియెంట్ ఆధారాలు ఉన్నాయంటారా మీరు? ఆ రిపోర్ట్ చూసైతే కనుక అబ్సల్యూట్లీ ఆధారాలు ఉన్నాయండి. రైట్, దాన్ని కన్సిడర్ చేసి లీగల్ ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ సిట్ వేశారు కాబట్టి సిట్ కూడా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఎఫ్ఐఆర్స్ అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత యాజ్ యూజువల్ గా ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి, అరెస్ట్లు అవన్నీ యాజ్ యూజువల్ కామన్. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది వైషమ్యాలు పెరిగేటువంటి అంశాల కంటే కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి విషయం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. అలానే సిట్ వేసినటువంటి నేపథ్యంలో ఆధారాల సేకరణ కూడా ముమ్మరంగా సాగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రిలీజ్ చేసినటువంటి NDDB రిపోర్టే ఒక ప్రధానమైనటువంటి సాక్ష్యంగా మారేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లీగల్ ప్రొసీజర్లో కొంత డిలే ఉండొచ్చు, కానీ ఎవరు కూడా ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదని నరేష్ గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కానీ రాజకీయ లబ్ధితో కూడినటువంటి అంశాలు కావు, కేవలం ధర్మ పరిరక్షణ విషయంలో జరుగుతున్నటువంటి తేడాలని సరిచేసేటువంటి క్రమంలోనే ఆయన రియాక్ట్ అవుతున్నారని నరేష్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.